నిరుద్యోగ సమస్య, విద్యార్థుల సమస్యలు, ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తారని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి శుక్రవారం ప్రచారంలో భాగంగా గోదావరిఖని పట్టణానికి వచ్చిన సందర్భంగా ఆదిత్య హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో రాణించి ఎంతో మందికి మంచి క్రమశిక్షణ కలిగిన క్వాలిటీ విద్యను అందించడం జరిగిందని, ఎంతో మందిని ఉన్నత స్థానంలో నిలపడం జరిగిందని, ఇప్పుడు రాజకీయ రంగంలో ప్రవేశించి నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పెద్దల సభకు వెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతంలోని పట్టభద్రులందరూ సహకరిస్తే తాను పెద్దల సభకు వెళ్లి అన్ని సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తానని వెల్లడించారు. చదువుకున్న వారు ప్రభుత్వ ఉద్యోగాల వైపుగా కాకుండా ప్రైవేటు రంగంలోని సాఫ్ట్వేర్ వైపుగా ముందుకు సాగాలని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ వైపుగా అడుగులు వేస్తూ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తుందన్నారు. తాను పట్టభద్రుల ఎమ్మెల్సీలో విజయం సాధించి పెద్దల సభలో ఉంటే విద్యారంగం మాదిరిగా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన దిశగా కృషి చేస్తానని, గోదావరిఖని లైబ్రరీని సెంట్రల్ లైబ్రరీగా మారుస్తానని, ఈ ప్రాంత నిరుద్యోగులకు, యువతకు ప్రాధాన్యత కల్పించే దిశగా, ఉద్యోగాలను కల్పించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రాంతంలో మైనింగ్ కళాశాల ఏర్పాటుకు, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు, కళాశాలల యాజమాన్యాల సమస్యలు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలను పెద్దల సభలో లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేసే దిశగా ప్రయత్నిస్తానన్నారు. గత 30 సంవత్సరాలకు పైగా మరి తెలంగాణ విద్యారంగంలో కార్పొరేట్లకు ధీటుగా మరి అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ చక్కటి క్రమశిక్షణతో మరి విలువలతో కూడిన విద్యను అందిస్తూ, అది స్కూల్ రంగం కావచ్చు, మరి కళాశాల రంగంలో కావచ్చు, లేదా స్పోర్ట్స్ గేమ్స్ కావచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, మరి దేన్ని కూడా వదిలిపెట్టకుండా పిల్లలని మరి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తూ మరి వాళ్ళ కొన్ని లక్షలాది మంది విద్యార్థులను మరి హయ్యర్ స్టడీసే కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచంలోని మరి అన్ని దేశాల్లో ఆల్ఫోర్స్ చిన్నారులు ఎక్కడెక్కడ మరి మంచి పొజిషన్లో ఉండి ఉన్నారు. మరి ఇంత అద్భుతంగా జర్నీ కొనసాగింది అంటే అది మీ యొక్క సంపూర్ణ సహకారం అని నేను భావిస్తున్నాను. మరి తెలంగాణ విద్యారంగంలో ఆల్ఫోర్స్ ఎలా అయితే మరి ఒక ఆధిపత్యంగా ఉందో, అలాగే మరి రాజకీయ రంగంలో కూడా మరి ఈ నరేందర్ రెడ్డి తప్పకుండా ఒక నూతన ఒరవడితోటి పట్టభద్రుల పక్షాన నిలవాలి, మరి నిరుద్యోగుల పక్షాన నిలవాలి, మరి అట్లాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి అనే ఒక నిశ్చయంతో మరి ఈ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను ముందుకు వచ్చాను. దాంట్లో భాగంగానే నిరుద్యోగులకి కల్పించేంత వేకెన్సీస్ ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా ఇవాళ బోలెడని వేకెన్సీస్ ఉన్నాయి. ఇవాళ యూనివర్సిటీలలో చూసుకున్నట్లయితే సుమారుగా 60% ప్రొఫెసర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ యూనివర్సిటీలో ఉన్న ప్రతి ప్రొఫెసర్స్ ని మనం ఫిలప్ చేసినట్లయితే ఒక పిహెచ్డి హోల్డర్ కూడా రాష్ట్రంలో అసలు ఖాళీగా మిగలడు. పిహెచ్డి చేసిన వాళ్ళు తక్కువగానే ఉంది, మరి ప్రొఫెసర్ల రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంది. కాబట్టి మరి ఇటువైపు వేకెన్సీస్, అటువైపు నిరుద్యోగులు, ఈ రెండింటిని కొంచెం ట్రైనింగ్స్ ఇస్తూ మరి ఆ పొజిషన్స్ పట్ల వారికి అవగాహన కల్పిస్తూ స్పెషల్ కోచింగ్ అందిస్తూ మనం చేసినట్లయితే తప్పకుండా దీన్ని మనం రెండింటిని ఫిలప్ చేయొచ్చు. ఏంటంటే వేకెన్సీస్ అన్ని ఫిలప్ అయిపోతుంటాయి, నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగస్తులు అయిపోతుంటారు. ఇవాళ మరి ప్రతి చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగము అనేది ఎక్కడ కూడా ప్రపంచంలో సాధ్యం కాదు. అది కాకపోతే ప్రభుత్వమే కావాలని అనుకోకుండా ప్రైవేట్లో కూడా ఇవాళ మంచి ఛాన్సెస్ అన్ని రంగాల్లో ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇవాళ సాఫ్ట్వేర్ అనేది మరి ఎక్కడ ఏ దేశంలో కూడా అది ప్రభుత్వ రంగానికి కాదు, ప్రైవేట్ రంగం. బట్ అయినా ఏమాత్రం ఆలోచించకుండా వెళ్తున్నారు. ఇవాళ ఎంబీబీఎస్ చేస్తున్నారు, డాక్టర్ అవుతున్నారు, అక్కడ కూడా ప్రభుత్వ రంగం కంటే ఎక్కువగా డిపెండ్ అయింది ప్రైవేట్ రంగం. కాబట్టి పట్టభద్రులందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేదే కాకుండా మరి ఇవాళ ఎన్నో రకాలుగా ప్రైవేట్ రంగంలో కూడా ద గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాని పట్ల కూడా మనం ముందుకు వెళ్తున్నారు. ఏమైనా పట్టభద్రులారా, మరి నేను ఒక మీడియేటర్గా నేను ఉంటాను, మీకు ప్రభుత్వానికి మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉంటూ మరి చిత్తశుద్ధితో మరి ఇవన్నింటి పరిష్కార దృష్ట్యా నేను వెళ్తానని చెప్తున్నాను. గతంలో నేను మా ప్రైవేట్ యాజమాన్యాల సంఘ అధ్యక్షుడిగా 4 సంవత్సరాలు పనిచేశాను. మరి ప్రైవేట్ కళాశాలలకు మరి చిన్న కళాశాలకు అండగా ఉండి
ఉండి మరి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించాను. ఫైర్ ఎన్ఓసి సమస్యలకి ఇటు విద్యా సంస్థలు నడుపుతూ మరి సోషల్ కార్యకర్తగా మరి ఎంతో మందికి చేదోడు అడుగు బాధుడుగా ఉంటూ మరి ప్రతి సమస్య పట్ల సంపూర్ణ అవగాహనతో ఉన్న నేను తప్పకుండా మరి శాసన మండలిలో ఉన్నట్లయితే మరి ఇంకా మన తెలంగాణ విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వంతో ఇటు నిరుద్యోగుల ఉద్యోగులతో మమేకమై వాటికి సొల్యూషన్ చూపే దిశగా నేను ఉండవచ్చు. ఇవాళ మనం చూసి ఉన్నాం, ఎగువ సభ అంటుంటారు. ఇవాళ ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కాదు, ఎమ్మెల్సీ అనేది మీకు తెలుసు 4 ఉమ్మడి జిల్లాల పరిధి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ మరియు నిజామాబాద్. ఇది చాలా ద బిగ్గెస్ట్. అట్లాగే బాధ్యత కూడా అతి పెద్ద బాధ్యత ఎమ్మెల్సీ. అందుకే పెద్దల సభలో ఉండే వాళ్ళని ఎమ్మెల్సీలు అని చెప్తుంటారు. అంటే ఖచ్చితంగా మరి తీర్మానం చేసి ఈవెన్ ఎమ్మెల్యేల ద్వారా అసెంబ్లీలో తీర్మానమైన వాటిని కూడా ఇక్కడ మనం సుదీర్ఘంగా చర్చించి మరి ఈ రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాల్సిన వాళ్ళు పెద్దల సభ.